హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. డాకు మహారాజ్ బాలకృష్ణ గారు హీరోగా, బాబీ డియోల్ విలన్గా, బాబీ గారి డైరెక్షన్లో ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చిన సినిమా. యాక్చువల్గా బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది మాస్ డైలాగ్స్, ఊరమాస్ ఫైట్ సీన్స్, అలాగే ఎలివేషన్స్. స్టోరీ ఇంపార్టెన్స్ లేకున్నా బాలకృష్ణ గారి యాక్టింగ్తో, ఆయన డైలాగులతో సినిమాను ఓ రేంజ్లోకి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే మిగతా మూవీస్తో చూస్తే ఈ సినిమా వేరుగా ఉంటుంది. సినిమా ఒక సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు చూసిన బాలకృష్ణ సినిమాలతో పోలిస్తే ఇది బాగా ఉంటుంది. థీమ్ అంతా ఇంతకుముందు సినిమాల మాదిరే ఉన్నా కానీ ఆ డైరెక్షన్ కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, మిగతా క్యారెక్టర్లో సపోర్ట్నెస్ కానీ సినిమాకు చాలా ప్లస్ అని చెప్పచ్చు. ఇక తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఇక మూవీ మెయిన్ థీమ్ ఏమంటే రియల్ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం అలాగే ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసే ఎమ్మెల్యే అతని తమ్ముడు అరాచకాలు చేస్తూ ఉంటారు. వైష్ణవి అనే పాపను ఈ గ్యాంగ్ చంపాలని ప్రయత్నిస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ, అదే మన బాలకృష్ణ గారు ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఆ చిన్నారి ఎవరు, ఈ గ్యాంగు వాళ్ళ పాపను ఎందుకు చంపాలనుకుంటుంది, నానాజీ ఎవరు, ఆ పాపకు నానాజీకి సంబంధం ఏమిటి, ఎందుకు కాపాడాలనుకుంటున్నారు అనేదే స్టోరీ. టాలీవుడ్లో వరుస విజయాలతో బాబీ గారు దూసుకెళ్తున్నారు. కథ పాతదే అయినా బాలకృష్ణ ఫ్యాన్స్కి మాత్రం ఒక రేంజ్లో కాలర్ ఎగిరేసుకునే సినిమా అని చెప్పచ్చు. ఈ సినిమాను బాబీ గారు చాలా సేఫ్గా, కమర్షియల్గా తీసుకెళ్లారు. బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్కు తగినట్టుగానే నానాజీ క్యారెక్టర్, సీతారాం క్యారెక్టర్లు బాగా రాసుకున్నారు. ఇంకా చిన్న పాప వైష్ణవి చుట్టూ రాసుకున్న కథలో గట్టిగానే బాగా ఉంటుంది. ఆ ఎమోషన్ సీన్స్ బాగానే పండించారు. ఇక మన బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పట్లానే తనదైన శైలిలో డైలాగ్స్ కానీ, ఆ మాస్ అపియల్, నానాజీ గెటప్ కానీ, సీతారాం క్యారెక్టర్లో కానీ పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంటుంది. కొత్త కొత్త గెటప్లో దానికి తగినట్టుగా మ్యానరిజంతో బాలకృష్ణ గారు ఒక రేంజ్లో సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. ఇక నందిని శ్రద్ధ గారు కానీ, ప్రజ్ఞా జైస్వాల్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరి యాక్టింగ్ కూడా మూవీస్కి చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక బాబీ డియోల్ గారు అయితే ఇంకా బాలయ్య గారితో పోటీ పడి మరీ నటించినట్లుగా ఉంది. విలన్గా రవికిషన్ నానాజీతో నువ్వనే నా విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఓవరాల్గా ఫుల్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఎలివేట్ చేశారు, కానీ క్లైమాక్స్ మాత్రం చాలా సింపుల్గా ముగించేశారు. లాస్ట్ 30 minutes చాలా లాగినట్లుగా అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సాంగ్స్ అయితేనేమి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, స్టోరీ, డైరెక్షన్, యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ అంతా చాలా బాగా అనిపించింది. కానీ క్లైమాక్సే కాస్త మరీ బలవంతంగా లాగారేమో, చాలా బోర్ కొట్టే విధంగా ఉంది. సినిమా రెగ్యులర్ రొటీన్ పాయింట్తో తీసినా కానీ మూవీ మాత్రం ఓ రేంజ్లో ఉంది. బాలకృష్ణ ఫ్యాన్స్ పండగే అసలు. సంక్రాంతికి సినిమా ఫుల్ మీల్స్ లాంటిదే అని చెప్పచ్చు. కొత్తదనంతో కాకుండా మామూలుగానే వెళ్ళినా కూడా రొటీన్ స్టోరీ అయినా కానీ ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ డైలాగులు కానీ చాలా బాగున్నాయి. థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, రివ్యూ ఎలాగుందో చూసి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరూ సినిమాకు వెళ్ళచ్చు. మీరు పెట్టిన డబ్బులు వృధా కావు. సినిమా అంత బాగుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.